జనాభా లెక్కలేందో నా పని ఏందో అర్థమవుతలేదు. మా టీచర్లకి ఏదో జాబ్ అయిపోయింది. ఇంటింటికి తిరగాలంటే ఏం తిరగాలి? ఇప్పుడు ఎన్నున్నాయో తిరిగి సావాలిగా. ఉన్నారా ఎవరన్నా? ఓయా ఓ సారు ఓ అమ్మా ఎవరన్నా ఉన్నారా? అప్పుడు ఏరు ఓ అమ్మా ఉన్నారా ఎవరన్నా? సప్పుడు చేయరు. వాయా ఎవరు నువ్వు? మా ఇంటికి వచ్చి అయ్యా అవ్వ సారు అని మాట్లాడుతున్నావు. మేమేమో బాయికాడి పోయి వస్తున్నాం, నువ్వేమో ఇంట్లోకి తొంగి చూసి వరుతావు. దొంగ కోలు పట్టేటట్టున్నావు. దొంగ అవేంది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. అయినా నువ్వెవరు బాబు? మా ఇంటికి ఎందుకు వచ్చినావు? నేను జనాభా లెక్కలకు వచ్చిండే. ఇక దొంగ గింగ అంటేంది? ఇక కనబడతలే నాకు ఇంత మంచిగా టక్ వేసుకొని వచ్చి గిట్లా మాట్లాడుతారేంది? ఓ తమ్ముడు నువ్వు గట్లా మాట్లాడతావు అంటే ఏంది? జనాలను చంపనీకి వచ్చినావా? అట్లా కాదు తమ్ముడు, జనాభా లెక్కలంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో రాసుకోదామని వచ్చిన గంతే. గట్లనే వచ్చిరట నీ లెక్క జనాభా లెక్కలు అని చెప్పి రాసుకోపోయి నైట్ వచ్చి బంగారం అంతా ఎత్తుకోపోయారట. ఇట్లా ఎంతమంది చెప్పు, నువ్వు చెప్తావా లేదా? అంటే ఎట్లా కనబడుతున్నావు మీ కంటికి? నేను ఒక జాబర్ లెక్క చూడుర్రి, మంచిగా ఉండదు. లేకపోతే జాబర్ అంటే ఏంటిదో నీకు తెలుసారా? జామకాయలు అమ్ముకునేటోడే. జాబర్ అంటే జామకాయలు అమ్ముకునేటోడా? ఈడు ఎందుకు వచ్చిండ్రా మన ఇంటికి? జాబర్ అంటున్నావు, జామకాయలు పట్టుకరాక బుక్ ఎందుకు పట్టుకొచ్చినావా మరి నువ్వు? కొండారెడ్డి వెరీ అలర్జెటిక్ ఫెలో. ఊరినాయను, మేము జామకాయలు అమ్ముకునేటోళ్ళం కాదే, మేము ఇంటింటికి తిరిగే జనాభా లెక్కలు రాసేటోళ్ళము. ఇట్లా ఇంటింటికి తిరిగితే నీకేమొస్తుందాయా ఎండలా? మేమంటే ఏదో కష్టపడతాం కాబట్టి బాయికాడికి ఆడికి పోవాలి. నువ్వు మంచి ఇంట్లో వండక ఎందుకయ్యా నీకు తిరుగుడు ఎండలా? ఆ టెన్షన్ నాకు ఉంది. నేను ఇంట్లో అంటే నాకు తెచ్చేటోడు ఎవడు ఉన్నాడే? నాకు ఈ పని చేసుకుంటేనే ₹1-2 వస్తాయి, అందుకనే ఈ లెక్కలు రాసుడు. అంటే ఈ లెక్కలు రాసిన పైసలు వస్తాయా? అయితే నాకు లెక్కలు రావు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఓ నువ్వు అయ్యరా చదువుకోరా పాడుకోవని బడికి పంపిస్తే బాయిల పంట తిరుగుడు, మళ్ళా లెక్కలు రావు అంటున్నావు. మంచిగా మాట్లాడయ్యా, అందరం కూడా పరువు తీస్తున్నావు. ఓ ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. నీ పరువు ఇంకా నీకు పరువు. బాయికాడు తీసుకొని బురదలో బొరిస్తా బాడకవు. నన్నే బురదలో బొరిస్తా అంటావు, నేను పైకాడికే రానుపో. మీ పంచాయతీ ఆపరా ఆదురిచారా? మీరు ఎంతమంది ఊరో చెప్పరా? ఆదురు చెప్తే నేను పోతా, నాకు టైం అవుతుంది, ఊరు మొత్తం పోవాలి. మళ్ళా మాకే పంచాయతీ అవుతుందంటే మధ్యలో నువ్వేందయ్యా పానకంలో పుడక లెక్క? అరే గట్లా అంటారేంది? నేను పానకంలో పుడక లెక్క అంటావేంది? జర ఎంతమంది ఊరు ఎప్పుడు ఊరు మొత్తం తిరగాలి, జర అర్థం చేసుకుని నన్ను. మా అయ్య నన్నే అర్థం చేసుకో, నిన్నేమో అర్థం చేసుకుంటాడు. రే నువ్వు నా ఇజ్జత్ తీస్తావేమరా మధ్యలో? పెద్దవాళ్ళు మాట్లాడినా నువ్వు సపరేట్గా ఉండాలిగా, గమనుడు. జర ఎప్పుడు నాకు లేట్ అవుతుంది. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? ఎవరు ఉంటారు? జర ఎప్పుడు చెప్తే రాసుకోనిగా. నాకు ముగ్గురు పెళ్ళాలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ఒకళ్ళు ఇద్దరు కొడుకులు. ఇక లెక్క వేసుకో నువ్వే. ఏంది నీకు ముగ్గురు పెళ్ళాలా? ఊరు దేవుడా, వాళ్ళకి ఇంకా ఇద్దరిద్దరు కొడుకులా? అమ్మో, ఇక్కడ ఒక్కరికే చచ్చిపోతున్నావు అంటే నువ్వెట్లా బతున్నావే? గట్లా వేసుకోవాలి. రే మీ అమ్మ మీ పిన్ని ఏడిపోయారా? అన్న వీడు చిన్న కొడుక? అవును, నీకెట్లా తెలుసు? చిన్న కొడుకులా ఉరుకులాట గిట్లా ఉంటది, ప్రతి ఒక్క ఇంట్లోకి ఇదే చిన్న కొడుకుది. ఇగో నాకు మొత్తం 6 కొడుకులు. వీడు చిన్నోడు సూర్య, మిగతా మంది 5 కొడుకులు అని రాసుకో. ఇక నువ్వు ఏంది? చిన్న పేరు సూర్యనా? సరే రాసుకున్నా. ఇంకా 5 పేరు ఏంది తెలియదా? 5 అని రాసుకోమన్నా. ముగ్గురు భార్యలు అన్నావు కదా? నీ పేరు చెప్పలేదు గానే. నా పేరు మొగోడని రాసుకో. ఏంది మొగోడా? నీ పేరు చెప్పంటే మొగోడు అంటావు?
మా అయ్య పేరు చెప్పింది కరెక్టే. మా అయ్య పేరు ముద్దుల మొగోడు. ఏంది మీ అయ్య పేరు ముద్దుల మొగడా? కొన్ని రోజులు ఆ గుద్ది గుద్ది చంపుతారు. మా అయ్యని కొట్టేటోళ్ళు భూమి మీద ఉట్టలేదు. కొడితే గిడితే మేమే కొట్టాలి. పొట్టు కొడతాం. మీరు కొట్టుకోరి గిట్టుకోరి నాకెందుకయా? రాసుకున్నా అయితే రాసుకున్నా. మీ అయ్య పేరు ముద్దుల మొగోడే పెట్టుకోరి, ఏమన్నా పెట్టుకోరి, నాకెందుకు? నేను చప్పడక పోతిగా. గిసోటి సంసారం మంచిగా ఉన్నదా మీది? ఏమ్రా బాడుకో, ఇంటికి వాళ్ళని వస్తే ఇజ్జత్ తీస్తావురా మార్చినోడా? ఇంకోసారి కనుక ఇజ్జత్ తీసినావు అనుకోనాది బిడ్డ, కాళ్ళు ఇరిసి పొయ్యిలో పెడతా. జాగ్రత్త బిడ్డ. ఆవు నన్ను కొడతావు అన్నగా నన్ను తోలుకొచ్చి నేను పెళ్లి చేపిస్తావు. అంటే నా చిన్న కొడుకే నాకు ఇంకో పెళ్లి చేస్తాడట. ఇంత అదృష్టం ఏమనుకన్నా ఉంటుందా? నాకు ఇంకో పెళ్ళాం వస్తుంది, నాకు ఇంకో పెళ్ళాం వస్తుంది, నాకు ఇంకో పెళ్ళాం వస్తుంది, నాకు 4. అరే ఇంటింటికి తిరుగుడు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చెట్టు కింద ఎవరో కూర్చున్నట్టు వాళ్ళ ఇంటి నెంబర్ అడిగి ఆయనతో వాళ్ళనే వేసేసాడు, బాగా వేసేసాడు. నమస్తే సారు, మంచిగా ఉన్నావా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బంజారాస్ ప్రశాంత్ని. నేను మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగానే ఉన్నావా? మంచిగానే ఉన్నా. సరే కానీ మీ ఇంటి నెంబర్ చెప్పావు. సరే జనాభా లెక్కలు రాస్తున్నా. ఇంటింటికి ఏం తిరగాలిగా? నువ్వు ఇంటినే ఉన్నావు కదా, మీ ఇంటి నెంబర్ చెప్తే అయిపోతుంది. నాకు ఇల్లు ఏడుంది, నాకు గుడిసెనే ఉండి. గుడిసుందా? సరే ఆ గుడిసెల్లో అయినా ఎంతమంది ఉంటారు చెప్పే. నాకు ఇంకా పెళ్లి కాలే. నీకు తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పు, చేసుకుంటా. ఏంది ఇప్పుడేమన్నావు? నీకు సంబంధాలు చూడాలా? ఎట్లా కనబడుతున్నావు నీకు? ఇంట్లో ఎంతమంది ఊరో చెప్పానంటే నీకు సంబంధాలు చూడమంటున్నావు. మంచిగా మాట్లాడు. నేనేమన్నానే? నేనన్నా పిల్లి ఉంటే చూడమన్నా. ఏంది పిల్లనా? అదేమన్నా కోడి పిల్ల అనుకుంటున్నావా, కుక్క పిల్ల అనుకుంటున్నావా? మరి వీటిని చూడాలా? చేసుకుంటావా? ఏంది కోడి పిల్లలు కుక్క పిల్లలు ఎందుకు చేసుకుంటానే? నేను ఆడపిల్లని చేసుకుంటా. ఏంది ఆడపిల్లని చేసుకుంటావు? పోయి చేసుకో మరి, ఆడపిల్లనే చేసుకో. ఈడపిల్ల ఎందుకు అడుగుతున్నావు మరి? ఏడపిల్లని చేసుకొని పో. నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా? ఇక ఊళ్ళో గింత తిక్కలు మోపైరేంది? ఇంకెంతమందిని చూడాలో ఇలాంటి వాళ్ళను? ఇంటింటికి పోవాలంటే అందుకనే భయం అవుతుంది నాకు.